హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కొరిలేషన్. సో ఫస్ట్లీ వాట్ ఈస్ కొరిలేషన్ అనేది చూద్దాం. వై అనలైజ్ కొరిలేషన్? సో అంతకంటే ముందర వాట్ ఈస్ కొరిలేషన్ అంటే మనకి రిలేషన్షిప్ బిట్వీన్ వేరియబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉందో కనుక్కోవడానికి ఈ కొరిలేషన్ అనేది యూజ్ చేస్తాం. సో అండర్స్టాండింగ్ దీస్ రిలేషన్షిప్ కెన్ ప్రొవైడ్ వాల్యుబుల్ ఇన్సైట్స్. సో ఈ రిలేషన్షిప్స్ ని మనం అర్థం చేసుకోవడం వల్ల మనకి ఇన్సైట్స్ అయితే వస్తాయి. ఆ రిలేషన్షిప్స్ ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది, ఎంతవరకు ఉంది, ఈ టైప్ ఆఫ్ రిలేషన్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ప్రాపర్ ఇన్సైట్స్ అయితే బయటకు వస్తాయి. తర్వాత ఐడెంటిఫై పొటెన్షియల్ ప్రిడిక్టర్ వేరియబుల్ ఫర్ మోడలింగ్. సో ఏ వేరియబుల్ అయితే పొటెన్షియల్ గా ఉందనేది కూడా మనకి మోడలింగ్ కి ఏది బెటర్, ఏది బెస్ట్, ఆ వేరియబుల్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ కొరిలేషన్ అనేది ఉపయోగపడుతుంది. దాని తర్వాత రేంజెస్ ఫ్రమ్ -1 పర్ఫెక్ట్ నెగిటివ్ కొరిలేషన్ టు +1. అంటే -1 నుండి +1 మధ్యలోనే ఉంటుంది కొరిలేషన్ అనేది. అలానే -1 నుండి 0 ఈ మధ్యలో ఉంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఎప్పుడైనా సరే కొరిలేషన్ అనేది -1 టు +1 ఈ మధ్యలోనే ఉంటుంది కొరిలేషన్. దాని తర్వాత మనకి పాజిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి 0 నుండి +1 వరకు ఉంటుంది. నెగిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి మనకి -1 నుండి 0 వరకు ఉంటుంది. నో కొరిలేషన్ అంటాం. నో కొరిలేషన్ అంటే 0, ఈ 0 చుట్టుపక్కల ఉన్నది 0 కూడా మనకి నో కొరిలేషన్ అని వస్తుంది. సో ఫర్దర్గా వెళ్ళే కొద్దీ చూద్దాం. సో ఫస్ట్లీ దీన్ని క్లియర్ చేసుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ కొరిలేషన్. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు బ్యాక్ సైడ్ పాజిటివ్, నెగిటివ్ అండ్ నో కొరిలేషన్. పాజిటివ్ కొరిలేషన్ అంటే యాజ్ వన్ వేరియబుల్ ఇంక్రీజెస్ ద అదర్ టెండ్స్ టు డిక్రీజ్. సో ఒక వేరియబుల్ పెరుగుతుంటే ఇంకో వేరియబుల్ కూడా పెరుగుతూనే ఉంటుంది. సో హైట్ అండ్ వెయిట్. సో చిన్నప్పుడు హైట్ తక్కువ, వెయిట్ తక్కువ ఉంటుంది. దాంతోపాటు ఎదిగే కొద్దీ హైట్, వెయిట్ రెండు కూడా ప్యారల్ గా ఎదుగుతుంటుంది కదా. సో అదే పాజిటివ్ కొరిలేషన్. దాని తర్వాత నెగిటివ్ కొరిలేషన్. నెగిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి యాజ్ వన్ వేరియబుల్ ఇంక్రీజెస్ ద అదర్ టెండ్స్ టు డిక్రీజ్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? స్పీడ్ అండ్ మైలేజ్. సో మనం స్పీడ్ గా వెళ్తే మైలేజ్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు సో కార్ మీద వెళ్తున్నాం, అది స్పీడ్ పెంచే కొద్దీ మనకైతే మైలేజ్ అయితే తగ్గుతూ వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి మనకి నో కొరిలేషన్. నో కొరిలేషన్, నో అపరెంట్ రిలేషన్ బిట్వీన్ ది వేరియబుల్స్. సో ఆ వేరియబుల్స్ అనేది ఎటువంటి రిలేషన్షిప్ అయితే ఉండదు, ఒకదానికొకటి సంబంధమే ఉండదు. షూ సైజ్ కి ఐక్యూ లెవెల్ కి ఏమన్నా సంబంధం ఉందా? ఏం సంబంధం లేదు కదా. సో అదే నో కొరిలేషన్. సో ఇప్పుడు మనకు వచ్చిన వేరియబుల్స్ అంటే కాలం ఒకదానికొకటి సంబంధం ఉందా, ఎంతవరకు కొరిలేషన్ ఉంది, అంటే ఎంతవరకు రిలేషన్ ఉంది ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి, ఉందా లేదా అసలు. సో ఈ విధంగా మనం ఈ విధంగా కొరిలేషన్ కనిపెట్టవచ్చు. అందులో పాజిటివ్ కొరిలేషన్ వచ్చేసరికి ఇలా కనబడుతుంది, నెగిటివ్ కొరిలేషన్ ఇలా, అండ్ నో కొరిలేషన్ ఈ విధంగా ఉంటుంది. పాజిటివ్ కొరిలేషన్ ఒకటి పెరిగే కొద్దీ ఇంకోటి పెరుగుతుంది కదా. హైట్ ఇలా పెరుగుతూ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మనం డ్రా చేసి చూద్దాం. సో ఇది హైట్ అని తీసుకుంటే, ఇది వెయిట్ అని తీసుకుంటే, సో హైట్ పెరిగే కొద్దీ మనం ఈ వెయిట్ కూడా పెరుగుతూ ఉంటాం. సో ఈ విధంగా మనకి ఈ పాయింట్ ఇక్కడ కలిసింది. దాని తర్వాత ఈ పాయింట్ ఇక్కడ కలిసింది. సో ఈ పాయింట్ అలాగే ఈ పాయింట్, ఈ విధంగా మనకి పాజిటివ్ కొరిలేషన్ అనేది ఉంటుంది. ఒక వేరియబుల్ పెరిగే కొద్దీ ఇంకో వేరియబుల్ ఇంక్రీజ్ అవుతుంది. దాని తర్వాత నెగిటివ్ కొరిలేషన్, ఒకటి పెరిగే కొద్దీ ఒకటి తగ్గుకుంటూ వచ్చింది. చూసారా? సో ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ స్పీడ్ పెడదాం. స్పీడ్ వచ్చేసరికి ఇక్కడ 40, 60, 80, 100. సో ఇలా ఉంది. దాని తర్వాత మైలేజ్ వచ్చేసరికి ఇక్కడ మైలేజ్ పెట్టుకుంది. సో ఇక్కడ ఏంటి, 40 స్పీడ్ ఉన్నప్పుడు ఓకే, మైలేజ్ బాగానే వచ్చేది. దాని తర్వాత తగ్గింది కొద్దిగా ఇక్కడ మైలేజ్. సో దాని తర్వాత మళ్ళీ 80 పెంచే కొద్దీ మైలేజ్ తగ్గింది. సో ఇక్కడ డ్రాస్టికల్లీ 100కి వచ్చేప్పటికి మైలేజ్ బాగా తగ్గింది. సో ఈ విధంగా మనకి మైలేజ్ అనేది తగ్గుకుంటూ వచ్చింది. ఇది నెగిటివ్ కొరిలేషన్. దాని తర్వాత నో కొరిలేషన్. నో కొరిలేషన్ అంటే ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి సంబంధమే ఉండదు. ఇక్కడ చూసుకుంటే పాజిటివ్ కొరిలేషన్ మనకి ఇలా పెంచుకుంటూ పోయింది, ఇది తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ నో కొరిలేషన్ అంటే ఇక్కడ
ఇక్కడ చూసుకుంటే పాయింట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ప్లాట్ అయి ఉన్నాయి, ఈ వైడ్ గా స్ప్రెడ్ అయిపోయి ఉన్నాయి, ఒక తీరు లేదు. సో ఈ విధంగా ఉంటే మనకి నో కొరిలేషన్, ఒక వేరియబుల్ కి ఇంకొక వేరియబుల్ కి సంబంధం లేదని మనం ఈజీగా చెప్పొచ్చు ఈ నో కొరిలేషన్ యూజ్ చేసుకుని. సో ఈ విధంగా మనకి పాజిటివ్ కొరిలేషన్, నెగిటివ్ కొరిలేషన్ అండ్ నో కొరిలేషన్. దాని తర్వాత కొరిలేషన్ అనాలిసిస్. సో ఫస్ట్లీ దీన్ని క్లియర్ చేద్దాం. కొరిలేషన్ అనాలిసిస్ హెల్ప్స్ us ఐడెంటిఫై అండ్ అడ్రసెస్ multiple collinearity issue, possibly by removing one of the correlated features or using techniques like principal component analysis. సో కొరిలేషన్ అనాలిసిస్ ఏ విధంగా హెల్ప్ అవుతుందంటే టు ఐడెంటిఫై అడ్రసెస్ మల్టీ కొలినియారిటీ ఇష్యూ. సో అంటే ఏంటంటే మల్టీ కొలినియారిటీ అంటే ఏంటంటే సిమిలర్ గా ఉన్న వేరియబుల్స్ ఉంటాయి, రెండు వేరియబుల్ నుండి దగ్గర దగ్గర అదే అవుట్పుట్ వస్తుంది. సో అలాంటప్పుడు రెండు వేరియబుల్స్ ఎందుకు, మనకి ఒక వేరియబుల్ సరిపోతుంది కదా. సో దానికోసమని దాన్ని రిమూవ్ చేయడానికి మల్టీ కొలినియారిటీ అంటే సిమిలర్ గా ఆ రెండు, ఇప్పుడు మన దగ్గర ఒక 10 వేరియబుల్స్ ఉన్నాయి, 10 వేరియబుల్స్ ఉన్నా ఒకటే, మన దగ్గర 6 వేరియబుల్స్ నుండి కూడా మనకి 10 వేరియబుల్స్ ఉన్నా ఒకటే అవుట్పుట్ వస్తుంది, 6 వేరియబుల్స్ ఆర్ 7 వేరియబుల్స్ ఉన్నా సరే మనకి ఒకటే అవుట్పుట్ వస్తుంది. సో అలాంటప్పుడు మనకి 10 వేరియబుల్స్ ఎందుకు ట్రైన్ చేసి టెస్ట్ చేసి ఇదంతా ప్రాసెస్ చేయడం, దీనివల్ల మనకి టైం వేస్ట్ కదా ఇదంతా. సో మెయిన్ గా ఆ 6-7 వేరియబుల్స్ ఏవైతే ఇంపాక్ట్ చూపిస్తున్నాయో వాటిని మాత్రమే తీసి ట్రైన్ చేసి టెస్ట్ చేసి మోడల్ పిచ్ చేయొచ్చు కదా. సో దానికోసమనే ఈ పిసిఏని యూజ్ చేస్తాం. సో పిసిఏ అంటే ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్. సో అదే విధంగా ఉంటుందంటే మనకి పిసిఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద పిసిఏ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డెమోగ్రాఫిక్స్. సో ఇవి ఏంటంటే వేరియబుల్ నేమ్స్, ఏజ్, జెండర్, లొకేషన్, అది డెమోగ్రాఫిక్స్. ఓకే. అకాడమిక్ పర్ఫార్మెన్స్. సో స్కోర్ ఇన్ మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిస్టరీ, అటెండెన్స్ రేటు, నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ కంప్లీటెడ్, ఎక్స్ట్రా కరికులర్స్, పార్టిసిపేషన్ ఇన్ స్పోర్ట్స్, క్లబ్స్, మ్యూజిక్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంటల్ ఎడ్యుకేషన్ లెవెల్, ఫ్యామిలీ ఇన్కమ్. సో ఈ విధంగా మనకి ఒక్కొక్క వేరియబుల్ ఉంది కదా. సో మన ప్రాబ్లం మెయిన్ స్టేట్మెంట్ ఏంటి, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ కనుక్కోవాలి. సో మనకి ఇన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అనలైజింగ్ దిస్ ఐడియా విత్ సో మెనీ ఫీచర్స్ కెన్ బి కాంప్లెక్స్. సో ఇంత పెద్ద డేటాతో మనం ఇన్ని ఫీచర్స్ తో కనిపెట్టడం కొద్ది కష్టం అంటున్నారు. సో కెన్ బి కాంప్లెక్స్, యూ మైట్ వాంట్ టు అండర్స్టాండ్ ది మెయిన్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ ది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ వితౌట్ గెటింగ్ బాగ్ డౌన్ ఇన్ ద డీటెయిల్స్. సో మనకి ఉన్న దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్నిటిలో డీటెయిల్స్ మిస్ అవ్వకుండా మెయిన్ ఫీచర్స్ బయటికి తీసి మెయిన్ ఫ్యాక్టర్స్ ని ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో స్టూడెంట్ యొక్క పర్ఫార్మెన్స్ ని, వాటిని మాత్రమే తీసుకుంటే సరిపోతుంది అంటున్నాం ఇక్కడ. సో అది ప్రాబ్లం. దాని తర్వాత ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఫస్ట్లీ ఒక రెండు తీసుకుంది ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ లో రెండు. అందులో PC1 వచ్చేసరికి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్, అది స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అలానే అకాడమిక్ యాప్టిట్యూడ్ PC2, ఇది కూడా స్టూడెంట్ పర్ఫార్మెన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. సో PC1 లోకి వచ్చేసరికి దిస్ కాంపోనెంట్ మైట్ బి హెవీలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఫ్యామిలీ ఇన్కమ్ అండ్ పేరెంటల్ ఎడ్యుకేషన్ లెవెల్. ఇట్ ఎసెన్షియల్లీ క్యాప్చర్స్ ది సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది స్టూడెంట్. సో స్టూడెంట్ యొక్క సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ని క్యాప్చర్ చేయడానికి ఈ ఈ రెండు సరిపోతాయి, ఏది ఫ్యామిలీ ఇన్కమ్, పేరెంటల్ ఎడ్యుకేషన్ లెవెల్. ఈ ఈ రెండు కూడా ఫ్యామిలీ ఇన్కమ్, పేరెంటల్ ఎడ్యుకేషన్ లెవెల్, ఇవి మనకి సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్ కే సరిపోతాయి. సో అంతకు మించి మనకు అవసరం లేదు. దాని తర్వాత PC2 సెకండ్ వచ్చేసరికి అకాడమిక్ యాప్టిట్యూడ్, దానికోసమని మనకి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఇవేం అవసరం లేదు. సో అకాడమిక్ యాప్టిట్యూడ్ లో మెయిన్లీ మనం మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, హిస్టరీ ఈ సబ్జెక్ట్స్ యొక్క స్కోర్స్ ని బట్టి మనం అకాడమిక్ పర్ఫార్మెన్స్ అయితే చెప్పేయచ్చు. ఇట్ రిప్రజెంట్స్ ది స్టూడెంట్స్ ఓవరాల్ అకాడమిక్ ఎబిలిటీ. సో దానికోసమని మనం ఈ ఎక్స్ట్రా ఫీచర్స్ మనం ట్రైన్ చేసి మోడల్ పిచ్ చేసి ఇవంతా చేయాల్సిన అవసరం లేదు. సో ప్రిన్సిపల్ కాంపోనెంట్ అనాలిసిస్ ఈ విధంగా మనకి మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఇంపాక్ట్ చూపిస్తాయో, ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తాయో వాటిని మాత్రమే సెలెక్ట్ చేసి మోడల్ ఫిట్ చేసి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మనకి PCA హెల్ప్ అవుతుంది. సో దట్స్ ఇట్.